ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి సాయినగర్ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రిపూట ప్రజలంతా భయంతో గడిపారు. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలు ఉండటంతో ఈగలు దోమలు చేరడంతో ప్రజలకు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. గత 30 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సాయినగర్ ప్రాంతం ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా దురదృష్టకరమని కాలనీ వాసులు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎవరికీ ప్రాణహాని జరగకముందే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి కురిసినంటి వర్షంతో సాయినగర్ ప్రాంతము చాలా మట్టుకు ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ దాదాపు సుమారుగా 1000 వరకు జనాభా ఉంటుంది. మరి 28 సంవత్సరాలు 29 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి సాయినగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని పదే ఎన్నో మార్లు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇది వర్షాకాలం అని తెలుసు. ఇక్కడ ముఖ్యంగా అంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ నీరు అనేటువంటిది నిల్వ ఉండడం జరుగుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ కింద చక్కగా ఉంటే ఇళ్లకు నీళ్లు రావు. ఇక్కడ చాలా మట్టుకు గుడిసెలు అనేటువంటివి ఉన్నవి. గుడిసెలల్లో నీళ్లు రావడం వల్ల రాత్రంతా వీళ్ళందరూ శివరాత్రి జాగారం చేయడమే జరిగింది. తక్షణమే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సాయినగర్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఒకసారి సందర్శించండి. మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉన్నదని చూడండి. స్వచ్ఛ భారత్ అని పేరైతే పెద్దగా చెప్పుకుంటున్నారు, కానీ ఈ మురికి నీటి వల్ల ఈగలు దోమలు అనారోగ్యాలు నానా సమస్యలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నవి. వెంటనే దీన్ని సందర్శించి సాయినగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.